నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల నియోజకవర్గం నల్లిపుడిపల్లె గ్రామం నందు హత్య అనే అంశంపై విశ్లేషణ. అది అర్ధరాత్రి 12 గంటలు అంటారు. ఆ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ హత్య జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ హత్య జరిగినట్లు చెబుతూ ఉన్నారు. ఆ వ్యక్తి పేరు అంకయ్య అంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అతని పేరు అంకయ్యో అంకాలయ్యో తెలియదు, కానీ మొత్తానికి అక్కడ నల్లిపుడిపల్లె గ్రామీణ బ్యాంకు వద్ద హత్య జరిగింది. అతని తలపై రాయి ఉంది. మొత్తం నెత్తురి వాతావరణం అక్కడ నెలకొని ఉంది. హత్యకు గల కారణాలు పోలీసులు ఛేదించాలి. హత్య గల విషయాలను పోలీసులు దృష్టి సారించాలి. రాత్రి 12 గంటలకు జరిగిన సమయం కనుక స్థానికులు అక్కడికి తెలిపిన సమాచారం ప్రకారం, స్థానికులు నా రామరాజ్యం నా ఛానల్కు తెలిపిన ప్రకారం కొందరు అన్నదమ్ముల గొడవ అంటున్నారు, ఆస్తి తగాదాలు అంటున్నారు. మరికొందరు ఎందుకు హత్య చేశారో ఎవరు చేశారో తెలియదు, కానీ మొత్తానికి అది హత్యే అని నిర్ధారణ చేస్తూ ఉన్నారు. అయితే హత్య గావింపబడ్డ అంకయ్య పిల్లలు నల్లిపుడిపల్లె గ్రామంలో స్కూళ్ళను చదువుతూ ఉన్నందున అక్కడికి పిల్లలను చూసేందుకు ఆయన వచ్చినట్లు అక్కడి స్థానికులు నాకు ఇచ్చిన సమాచారం. అందులో భాగంగా పిల్లలను చూసి అక్కడనే ఆయన హత్య గావింపబడినట్టు తెలుస్తుంది. ఈ హత్య గావింపబడ్డ ఆయన చెన్నారెడ్డి, పులివెందుల పట్టణంలో చెన్నారెడ్డి కాలనీలో ఉన్నట్లు అక్కడి స్థానికులు నాకు ఇచ్చిన సమాచారం. పూర్తి నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందుల్లో, అది నల్లిపుడిపల్లె గ్రామంలో హత్య గావింపబడడం ఇది పులివెందుల్లో పెద్ద చర్చాంశనీయం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్నదే నా ఈ వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.